అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి, మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళకి మీ మీద ఇంకా ప్రేమ ఉందా లేదా? అనేది ఈరోజు మన వీడియో టాపిక్కు. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేయడం వల్ల ఆహ్, నెక్స్ట్ టైమ్ నేనేదైనా వీడియో అప్‌లోడ్ చేస్తే అది మీ వరకు వస్తుంది. సో, మీ పర్సన్ నేమ్ తలుచుకుంటూ ఈ వీడియో చూడండి. అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. మీ వ్యక్తికి అసలు మీ మీద ప్రేమ ఉందా లేదా? వాళ్ళు మీ గురించి అసలేం ఆలోచిస్తున్నారు? అనేది ఈరోజు మన వీడియో టాపిక్కు. చెప్పండి యూనివర్స్, మా పర్సన్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ మీద అసలు నిజంగా ప్రేమ ఉందా లేదా? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? చూపించండి మాకు. ఈ వీడియో ఎవరికైనా చూడొచ్చండి. లైక్ లవర్స్ కానీ, రిలేషన్‌లో ఉన్నవాళ్ళు గానీ, మ్యారీడ్ వాళ్ళు గానీ, ఎవరైనా చూడొచ్చు. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా పేజ్ ఆఫ్ వాండ్స్. మీ ఇద్దరు అనుకోకుండా ఈ రిలేషన్ స్టార్ట్ చేశారండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ రిలేషన్ స్టార్ట్ అయింది. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ రిలేషన్ స్టార్ట్ అయింది కానీ, మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత రీచ్‌కైతే ఇది వెళ్ళలేదు. సో, ఇప్పుడు మీరు ప్రెజెంట్ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, మీ పర్సన్ చాలా ఈగో పర్సన్ అండి. అంటే లైక్ తను చెప్పిందే జరగాలి. సో, మీ మధ్య సెపరేషన్ అయ్యుండి మేబీ 1 ఇయర్, 8 మంత్స్ టు 1 ఇయర్ అయ్యుండొచ్చు. మీ మధ్య సెపరేషన్ అయ్యుండి. ఆర్ మాట్లాడుకుంటున్నప్పటికీ బిఫోర్ ఉన్నంత లవ్ ఉండకపోవచ్చు మీ మధ్య. సో, మీ పర్సన్ అయితే చాలా ఈగో పర్సన్. తన ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. తనకి మీ మీదైతే లవ్ ఉంది. కానీ అది చూపించడానికి ఇది కరెక్ట్ టైం కాదు అని మీ పర్సన్ ఫీలింగ్. అంటే కొంతమంది ఉంటారు కదా! లవ్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేసే టైప్ ఉండరు. ఇష్టం ఉంటుంది. అది వాళ్ళ మనసులో దాచేసుకుంటారు. ఓపెన్ అప్ అవ్వరు. నాకిష్టం ఉంది కదా! చెప్పేదేముందిలే అనే టైప్ అనమాట. తనకి మీ వైపు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది. తన ఆలోచనలైతే మీ వైపు యాక్షన్ తీసుకోవాలని వేగంగా వస్తున్నాయి. సో, మీతో మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. రీయూనియన్ అవ్వాలి. చిన్న సెలబ్రేషన్స్ అయినా ఏదైనా చేసుకోవాలి. మళ్ళీ మీతో స్టెబిలిటీ కావాలి. ఈ రిలేషన్‌లో ఎలాగైనా స్టెబిలిటీ తీసుకురావాలి. అండ్ బిఫోరు ఇద్దరు ఒకళ్ళు లవ్ ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. సో, అందుకే మీ మధ్య డిస్టెన్స్ వచ్చింది. ఈసారి తన సైడ్ నుంచి కూడా లవ్ ఇద్దాము, ఈక్వల్ చేద్దాము అనైతే అనుకుంటున్నారు మీ పర్సన్. ఏదో 2 థింగ్స్ మధ్యలో ఈ పర్సన్ డెసిషన్ మేకింగ్‌లో ఉన్నారండి. మీరా? ఇంకేదన్నానా? కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీతో అయితే ఇలా హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని అనుకుంటున్నారు. ఎలా అయినా యాక్షన్ తీసుకోవాలి. మీ సైడ్ మీ సైడే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అండ్ మీ పర్సన్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. మీతో చాలా లాయల్‌గా ఉన్నారు. చాలా లాయల్ పర్సన్ గూడా ఇతను. ఇతను ఆర్ ఈమె ఎవరైనా అవ్వచ్చు. మేల్ అయినా అయ్యుండొచ్చు, ఫీమేల్ అయినా అయ్యుండొచ్చు. సో, నేను ఫీమేల్ కాబట్టి అవతల పర్సన్ మేల్ అన్నట్టు చెప్తున్నాను. మేబీ మీరు చూసేది మేల్ అయితే అవతల పర్సన్ ఫీమేల్ అనుకోండి.
మీ పర్సన్‌కైతే మీ మీద చాలా ప్రేమ ఉంది. సో, మీతో చాలా లాయల్‌గా ఉంటున్నారు. ఎలా అయినా ఉండాలి, మీతో ఈ రిలేషన్‌లో ఎలా అయినా లాయల్‌గా ఉండాలి అని తనని తాను డిఫైన్ చేసుకుంటున్నారు. ఎలా అయినా ఈ ఈ పర్సన్‌తోనే నా ఫ్యూచర్ ఉండాలి అని ఒక నిర్ణయానికైతే వచ్చారు. ఈ పర్సన్ చాలా లాయల్ పర్సన్ అండి మీతో. మీతోనే ఉండాలి. మీరంటే చాలా ప్రేమ, కేర్, ఎఫెక్షన్ చూపించే పర్సన్ ఈ పర్సన్. కానీ ఇప్పుడు ఏంటంటే టైం బ్యాడో తనకి ఇగో వల్లనో తన ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నాడు. అది. మీ మీదయితే ప్రేమ ఉంది. మీతో ఏదో ఒక సెలబ్రేషన్స్ చేసుకోవాలి. సెలబ్రేషన్స్ లాంటిదేదో ఉన్నాయి మీ ఫ్యామిలీలో. సో, అక్కడైనా వచ్చి మీతో మీట్ అవ్వాలి. లైక్ చిన్న స్మాల్ సైజ్ గెట్ టుగెదర్ పార్టీ గాని ఆర్ ఎల్స్ లేతే రిలేషన్‌లో ఉన్నవాళ్ళైతే ఏదన్నా మీ ఆఫీస్ ఫంక్షన్‌లో కానీ, లేతే కాలేజ్ ఫంక్షన్‌లో కానీ, ఏదో ఒక ఫంక్షన్‌లో మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ పర్సన్‌కి మీ మీద ఎంత లవ్ ఉందో అంతే అది షో చెయ్యట్లేదు. తన ఇగో అడ్డొచ్చి షో చేయట్లేదు. తను మీ వైపే ఆలోచిస్తున్నారు. తనకి ఈ రిలేషన్‌లో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది. కానీ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇది లవర్స్ కానీ, మ్యారీడ్ పీపుల్ గానీ, ఎవరైనా ఆల్రెడీ మింగిల్డ్ కానీ, ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. సో, తనకి మీరంటే లవ్ ఉంది. కానీ ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. తన ఇగో వల్ల ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. సో, మీతో ఫ్యూచర్‌లో ఎలా అయినా తను కూడా అంతే లవ్ చూపించాలి అని తనైతే మారారండి. ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళు మారారు. సో, నెక్స్ట్ వాళ్ళ ఫీలింగ్ చూద్దాము. తను మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఎలా అయినా ఈ రిలేషన్‌షిప్ నిలబడాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ వాళ్ళకి మీరంటే చాలా ప్రేముందండి. మీరు ఏమడిగినా కూడా కాదనకుండా ఇచ్చేవాళ్ళు పాస్ట్‌లో. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య చాలా లవ్వున్నది. పాస్ట్‌లో మీ మధ్య చాలా లవ్వుందని తను ఫీలవుతున్నారు. ఉండేది. అది ఇప్పుడు ఎందుకు దూరమైంది అని ఆన్సర్స్ ఫైండ్ చేస్తున్నారు. ఇదివరకు మేమంతా చక్కగా ఉన్నాము. ఇప్పుడు ఏమైంది సడెన్‌గా మా మధ్యలో? ఇలా ఇలా ఎందుకయింది? అని తను చాలా డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి. మీ వైపు రావాలి, సక్సెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. నా టైం చేంజ్ అయితే బావుండు అని ఆలోచిస్తున్నారు. ఏదో ఒక న్యూ థాట్స్‌తోనో, న్యూ ఐడియాస్‌తోనో ఎలా అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మళ్ళీ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ రిలేషన్‌లో తన ఇగో వల్ల ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. మీరు మాత్రమే లవ్ ఇచ్చేవాళ్ళు. ఆ పర్సన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో, అది ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తాను. నేను కూడా అదే లవ్ ఇస్తాను అని అంటున్నారు. అండ్ ఇక్కడ కూడా అదే అంటున్నారు వాళ్ళు. ఈసారి నేను కూడా సేమ్ చూపిస్తాను. నా ప్రేమను దాచుకోకుండా చూపిస్తాను మీకు. అనవసరంగా ఈ రిలేషన్‌ని ఎండ్ చేసేసాను అని ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఎండ్ చేసేసి మిమ్మల్ని మీకొదిలేసాను. మీ లైఫ్‌లో మిమ్మల్ని వదిలేసాను. నా ఇగో వల్ల అని బాధపడుతున్నారు. అప్పుడు నేను అలా వదిలేసి మిమ్మల్ని ఎళ్ళకుండా ఉన్నా బావుండేది అని వాళ్ళిప్పుడు ఆలోచిస్తున్నారు. ఏదైనా సరే మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక స్మాల్ ఆఫర్‌తో మీ దగ్గరికి మళ్ళీ అప్రోచ్ అవుదామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. చెప్పాను గదండీ! వాళ్ళు ఒక ఇదివరకు ఉన్న ఇగో పక్కన పెట్టేసి ఓల్డ్ సైకిల్‌ని ఎండ్ చేసేసి, న్యూ సైకిల్‌తో మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, ఈ పర్సన్ చాలా డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. మీ థాట్స్‌తో, మీ ఆలోచనలతో ఎందుకు నా ఇగోతో ఆ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని బాధపడుతున్నారు. నైట్ టైమ్స్ నిద్ర గూడా పట్టట్లేదు ఆ పర్సన్‌కి. మీ సైడ్ అయితే ఈసారి స్ట్రాంగ్‌గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి.
అని అనుకుంటున్నారు. అనవసరంగా నేను మిమ్మల్ని చీట్ చేశాను అనైతే అనుకుంటున్నారు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత లవ్ నేను మీకు ఇవ్వలేదు. ఈసారి నుంచి అది నేను సరి చేసుకుంటాను అంటున్నారు. అసలు మన మధ్య ఈ బ్రేకప్ వచ్చుండాల్సింది కాదు. అనవసరంగా వచ్చింది. అది నా వల్లే వచ్చింది అని తను బాధపడుతున్నారు. అనవసరంగా నా వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ గొడవలన్నీ నా వల్లే వచ్చాయి. ఎందుకు నేనిలా ఇలా చేశాను అని తను బాధపడుతున్నారు. మళ్ళీ మీ దగ్గరకొస్తే మీరే ఎందుకిలా చేశారు? ఎందుకిలా చేశారు? అని మీరు క్వెషన్ చేస్తారేమో అని ఆ పర్సన్‌కి ధైర్యం సరిపోవట్లేదు. అప్పుడెందుకు చూపించలేదు? అని మీరేమన్నా అడుగుతారేమో, క్వెషన్ చేస్తారేమో అని ఆ పర్సన్‌కి ధైర్యం సరిపోవట్లేదు. సో, ఆ పర్సన్ ధైర్యం తెచ్చుకొని మీ దగ్గరికి వస్తారు. వాళ్ళెలా అయినా సరే ఈసారి ఈ రిలేషన్‌లో స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకున్నారు సక్సెస్ చెయ్యాలి అని. సో, దాని కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా లాంగ్ టర్మ్ చెప్పాను గదా! మేబీ మీ మధ్య డిస్టెన్స్ వచ్చి మేబీ 1 ఇయర్ టు 8 మంత్స్ నుంచి 8 మంత్స్ అయ్యుండొచ్చు. సో, వాళ్ళ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎటువైపు డెసిషన్ తీసుకోవాలి అర్థం కాక. సో, ఇప్పుడైతే ఫైనల్‌గా డెసిషన్ తీసుకున్నారు. ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి అని. సో, ఇక్కడ వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే బిఫోర్ వాళ్ళు కొంచెం ర్యాష్‌గా గాని, రూడ్‌గా గాని అలా ఉండి ఉండొచ్చు ఈ పర్సను. అంటే ఫాస్ట్‌గా ఏదైనా డెసిషన్స్ తీసుకోవడం గాని, కొంచెం కేర్‌లెస్‌గా ఉండడం గాని, అంటే బిఫోర్ మీ రిలేషన్‌లో ఏదైతే ఇంబాలన్స్ వల్ల మీ మధ్య బ్రేకప్ వచ్చిందో తన ఈగో వల్ల కానీ, ఇంకేదైనా గాని బ్రేకప్ వచ్చిందో అది ఇప్పుడు సరి చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటున్నారు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో, లవర్స్ కార్డ్‌తో ఇక్కడ వాళ్ళకి మీ పైన లవ్ అయితే ఉంది. చాలా లవ్ ఉంది. నైట్ ఆఫ్ పెంటికల్స్. సో, వాళ్ళు మీ దగ్గర ఏదో ఒక యాక్షన్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు. మీ వైపయితేనే తన ఆలోచనలున్నాయి. మీ పర్సన్ ఆలోచనలు. మీరు కూడా లైక్ ఇక్కడ కొంతమంది ఉంటారు కదా! లైక్ ఆహ్, ఎలా అంటే నా పర్సన్ నాతో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా! సో, అలాంటి పర్సన్ అన్నమాట మీరు. సో, ఈ రిలేషన్‌లో ఎలా అయినా గ్రో చెయ్యాలి అని మీరు కూడా ఆలోచిస్తున్నారు. అండ్ హార్ట్ బ్రేక్ కూడా ఉంది అంటున్నారు. సో, ఏంటంటే మీరు వాళ్ళకంత గుర్తొస్తున్నారు కదా! సో, వాళ్ళకి హార్ట్ బ్రేక్ ఉంది. ఊహించకుండా ఏదో జరిగింది. సో, అందుకే నాకు హార్ట్ బ్రేక్ ఉంది అంటున్నారు. సో, ఈసారి ఎలా అయినా ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ తీసుకురావాలి అనైతే అనుకుంటున్నారా మీ పర్సన్? మీరు అనవసరంగా కాల్ చేసినప్పుడు మెసేజ్ చేసినప్పుడు అనవసరంగా రిజెక్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని వాళ్ళైతే చాలా సాడ్‌గా ఉన్నారు. అండ్ ఇక్కడేంటంటే హెరోఫెంట్ ఇది మ్యారేజ్ కార్డ్. అండ్ ఈ పర్సన్ చాలా స్పిరిచ్యువల్‌గా కూడా మీరు కావాలి అని పూజలు చేయడం గాని, మీరు తన వైపు రావాలి అని పూజలు చేయడం గాని అలా చేస్తున్నారు. టెంపుల్స్‌ని విజిట్ చేయడము అలా చేస్తున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే ఈసారి మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇది మ్యారేజ్ కార్డ్. ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయితే గనక ఈ మ్యారేజ్‌లో ఎలా అయినా నేను స్టెబిలిటీ తీసుకొస్తాను అని అంటున్నారు. ఒకవేళ ఈ వేరే రిలేషన్‌షిప్ అయితే నేను ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి ఈ నాకు మీరు కావాలనుంది కానీ ఈ నేనేం చేయలేను అంటున్నారు. నాకైతే నీ మీద చాలా లవ్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళైతే నాకు మీ మీద చాలా లవ్ ఉంది. కానీ మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం నేనివ్వలేను అంటున్నారు. అదర్ రిలేషన్‌షిప్ వాళ్ళు. ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళైతే గనక నాకు మీ మీద మ్యారీడ్ ఉంది కాబట్టి నే నే ఇదేంటి ఆల్రెడీ మ్యారీడ్ అయితే గనక ఈ రిలేషన్‌లో ఎలాగైనా స్టెబిలిటీ తీసుకొస్తాను. ఎందుకంటే నాకు చాలా లవ్ ఉంది మీ మీద అనని అంటున్నారు.
సో, మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడానికి వాళ్ళు చాలా మందితో గూడా డిస్కస్ చేస్తున్నారు. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో గానీ, మీ ఫ్రెండ్స్‌తో గానీ, రిలేటివ్స్ ఎవరి త్రూవో మళ్ళీ మీ దగ్గరకి రావడానికి అసలు మీరెలా ఉన్నారు? ఏంటి? అని కనుక్కుంటున్నారు. ఈసారి ఎలా అయినా సరే డేర్‌గా స్టెప్పేసి మీ వైపు రావాలి అనుకుంటున్నారు. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ తీసుకురావాలి అనుకుంటున్నారు మీ పర్సన్స్. మీరు తనతో ఉంటే వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది. అంటే మీరే వాళ్ళకి కరెక్ట్ పర్సన్స్. మీరుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. అంటే మీరొక మీరు తనని చాలా ప్రేమగా చూసుకుంటారు అని వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ ఈ ఈ పర్సన్స్ మెన్ అయితే చూసేది లేడీస్ అయితే మీ పర్సన్స్ మీకు చాలా లాయల్‌గా ఉంటారని, చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ వాళ్ళు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా అని వాళ్ళుంటేనే మీ లైఫ్ కంప్లీషన్ అని మీరనుకుంటున్నారు. సో, మీరున్న సిట్యుయేషన్‌లో ఏంజెల్స్ మీకేం గైడ్ చేస్తున్నాయి చూద్దాం. ఏంజెల్స్ మా మా వ్యూయర్స్‌కి మీ గైడెన్స్ ఇవ్వండి. సో, కాంప్రమైజ్ అంట. సో, మీ పర్సన్స్‌తో మీరు కూడా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కాంప్రమైజ్ అవ్వండి. ఫర్‌గివ్‌నెస్ అంట. సో, ఫర్‌గివ్ చేయండి. వాళ్ళేదైనా తప్పులు చేసుంటే. ఆర్ ఎల్స్ ఇంక నుంచైనా మీ ఇంక నుంచైనా వాళ్ళు కరెక్ట్‌గా ఉంటారు. వాళ్ళని ఫర్‌గివ్ చేయండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో, వాళ్ళెందుకలా చేశారు? ఏ సిట్యుయేషన్స్‌లో వాళ్ళలా చేశారు? కొంచెం వాళ్ళు అర్థం చేసుకోండి. ఇంకా అర్థం చేసుకోండి అని అర్థం. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. మీకెలా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.